నాకు టాలెల్ కావాలి అన్నం నాకు టాలెల్ కావాలి పాలలో ఒకటి ఇప్పిస్తా అని చెప్పి నాకు ఆడుకుంటాక పాలు కూడా కావాలి వద్దు నువ్వు పుట్టుకొని పాలు పాలంటావు మనం కూడా ఇట్లా సమోసాలు అమ్మ పోదామా అవసరం లేదండి ఏం కాదు పోదాంపా అచ్చు పులిహోర బాగుంది అచ్చు బాగుందా బాగుంది సూపర్ బాగుంది అచ్చు పులిహోర బాగుంది అచ్చు అచ్చు నాకు సమోసా కావాలి నాకు కూడా నీళ్ళు తప్పి మనచ్చు చిన్నపిల్లవా చిన్నపిల్లనే నేను చెంప వెళ్తుంది నేను కొడతా మనమైతే ఎగ్జాక్ట్ హైవే పైన ఉన్నాం సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం సో నేనైతే మార్నింగ్ స్టార్ట్ అయిపోతున్నాం సో ఈ నుంచి అయితే ఎగ్జాక్ట్ మనం ఇంకా గజ్వేల్ వెళ్తున్నాం సో గజ్వేల్ వెళ్ళేసి అక్కడ నుంచి అయితే సీదా కొమరల్లి వెళ్తాం అంటే కొమరల్లికి వెళ్తున్నా సో 350 మారో మళ్ళీ మధ్యలో ఓపించుకుందాం సో ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి నేను గజ్వేల్కి వెళ్తా సో మనమైతే వచ్చేసినాం ఎగ్జాక్ట్ గజ్వేల్ సో మనమైతే సీదా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం సో ఇది మార్కెట్ ఏరియా సో ఎగ్జాక్ట్లీ సో ఇక్కడ నుంచి అయితే ముంగట కమ్మాన్ ఉంటుంది అనమాట కమ్మాన్ సో అచ్చిత వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఎగ్జాక్ట్లీ సో ఇది అదే సో ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి సో లెఫ్ట్ తీసుకొని స్ట్రీట్ వెళ్ళిపోతే సో ముందుకు వెళ్ళాక అక్క వాళ్ళ ఇల్లు ఉంటుంది సో స్ట్రీట్ వెళ్ళాలి స్ట్రీట్ వెళ్ళినాక ముంగట కాలనీ ఉంటుంది రైట్ తీసుకోవాలి సో అక్క వాళ్ళ ఇల్లు వస్తుంది సో ఇదే అన్నమాట సో ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి సో ఇది అక్క వాళ్ళ ఇంటి సో అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం సో మన బంగారు తల్లి ఓ ఈమెనే అయ్యయ్యో సో ఈమెకి ఇప్పుడు పుట్టెంటికలు తీయాల్సింది ఏం తింటున్నావు రా బిస్కెట్ తింటున్నావా మొత్తం గిట్ల అయిపోయినాం ఎత్తుకుంటా అయ్యయ్యో సో మనమైతే అచ్చుతాం వాళ్ళు ఏం చేస్తారు అయ్యుద్దాం వెళ్తలేదు ఇంట్లోకి చూద్దాం పిలుద్దాం ఎందుకు రావంటున్నా ఎందుకు రావంటున్నా సో ఇంకా 1 monthలో ఆమె బర్త్డే వస్తుంది సో ఇప్పుడైతే గుండె అయిపోతుంది ఇగో చిక్కుం ఇప్పుడు ఇట్లుంది కదా ఇగో ఇది చూడు ఇగో అనగానే ఎగిరిపోతుంది ఎక్కుమంటే ఇగో ఈ బండి ఎక్కుతుంది అయ్యో 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 ఏదైనా సరే నోట్లో పెట్టుకుంటుంది బండి ఎక్కమంటే గప్చు బండి ఎక్కుతుంది పిచ్చిది నా బండి ఎక్కమంటే ఎక్కలేదుగా మళ్ళీ డాడీ బండి అనగానే ఎక్కి కూర్చుంది చీటింగ్ ఇదంతా సరే పోదామా ఇప్పుడు మనం గుడికి వచ్చిందమ్మా వయ్యారి డాడీ పక్క హలో మేడం అయ్యా అయ్యా కొంచెం నాకు కూడా ఇవ్వచ్చు కదా ఇస్తా అయ్యా థ్యాంక్ యూ అచ్చు మాట్లాడతలే ఎందుకు నాతోని ఏమైంది అచ్చు నీకు చాక్లెట్ తెచ్చిన చూసినావాను ఎడ దాకిందిరా అయ్యో ఎట్లా వచ్చు చూసుకున్నాడు వాళ్ళరా ఏడా సో హలో గాయస్ మేమైతే ఎగ్జాక్ట్ నేను మా ఫ్యామిలీ అందరం అయితే గుడికి వచ్చినాం సో మమ్మీ అత్తమ్మ బావ అన్న డాడీ మామయ్య సో అందరం అయితే వచ్చినాం గుడికి సో మేమైతే ఇప్పుడు గుడికి వెళ్తున్నాం సో చిన్నమ్మకి పుట్టెంటికలు తీపియాలి కాబట్టి మా మనకి ఇందులో పుట్టెంటికలు తీపియాలి ఎగ్జాక్ట్ ఇక్కడ టికెట్ తీసుకొని ఇంక ఇక్కడ లైక్ చేపియాలన్నమాట అచ్చితే కాకుండా ఇంకా మా అన్న కూడా వేయించుకుంటుండు ఇద్దరు కలిసి గుండె వేయించుకుంటారు అయ్యో మా మను ఏడుస్తుంది సో ఇంకా మామ
కోడలు ఇద్దరు చేయించుకుంటారు. సో కోడల గురించి మామ కూడా చేయించుకుంటుండే. ఏడుస్తుంది మామను. గుండు కొట్టే ముందు బొట్టు పెట్టేస్తారు. ఇంకా మన్నితో ఎంటికలు అయితే పోతున్నాయి. ఇక అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు మనం? ఓ మై గాడ్. ఇంకా అన్నయ్య కూడా తీసేస్తున్నాం. 2 గుండ్లే గుండ్లు. నాకు ప్యాలెలు కావాలచ్చు. గుండు కాదు, నాకు ప్యాలెలు కావాలి. తీనే పుడతా. కొనిస్తావా? కొనియవా? నాకు ప్యాలెలు కావాలచ్చు. మరి బండి ఏడుంది? స్నానం చేద్దామా? అచ్చు స్నానం చేద్దా? చెయ్యాలి కదా. సో ఇక్కడ ఎగ్జాక్ట్ స్నానాలు చేస్తారు. స్నానాలు చేసి ఇంకా గుడికి వెళ్ళిపోతాము. సో ఇక్కడ ఇంకా అచ్యుత మనిత మేము అందరం ఫ్యామిలీ మొత్తం స్నానాలు చేసి స్టార్ట్ అయిపోతాం. స్నానం చేసింది మమ్మీ కావాలా? సో మమ్మీ వీళ్ళకి ఇంకా బట్టలు పెడుతుంది మామయ్య వాళ్ళకి. గుడి దగ్గర ఇంకా బట్టలు పెట్టేసి మేమైతే ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వెళ్ళిపోతాం. ఇంకా మా దాంట్లో ఇట్లా బట్టలు పెట్టి ఇంకా కాలు మొక్కేస్తాం అన్నమాట. సాంప్రదాయం అన్నమాట. ఇంకా ఇట్లా చిన్నోళ్ళకి ఏం చేసినా బట్టలు పెడతారన్నమాట. మా అమ్మ వాళ్ళకి, బావకి, అక్కకి ఇంకా పెట్టి చిన్న ఆమెకి ఇంటికి చేసినాం కదా. సో కాళ్ళు మొక్కుతాం. సో ఇట్లా ఉంటుంది. కూడా కాలు మొక్కాలి. ఇంకా సో మేమందరం అయితే స్నానాలు చేసేసుకొని ఎగ్జాక్ట్ టెంపుల్కి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ముంగడ కనిపించేది టెంపుల్. సో మేమైతే ఇంకా దర్శనానికి వెళ్తున్నాం. వెళ్ళిపోతున్నాం, గుడికి పోతున్నాం అంట. అచ్చు మేమందరం కలిసి గుడికి పోతున్నాం. సో నాకైతే అచ్చు ఇప్పుడు ప్యాలాలు ఇప్పిస్తుంది. ఇప్పిస్తావా? ఏమేమి ఇప్పిస్తావు చెప్పు. ఇంకా బొమ్మల. సో నాకు ప్యాలాలు బొమ్మలు ఇప్పిస్తుంది అంటే మీకు కూడా ఏం కావాలి? వాళ్ళకి ఓల్కైనా ఏమైనా కావాలని ఇప్పిస్తావా? ఇప్పివా? నాకు ఒక్కనికే ఇప్పిస్తుంది అంట. మేమైతే ఎగ్జాక్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చినాం. సో దర్శనానికి అయితే వెళ్ళాలి ఇప్పుడు. సో మేమైతే పుట్టెంటికలు తీపించుకున్నాం. సో దర్శనం చేసుకుంటాం. సో నేను మా ఫ్యామిలీ మొత్తం వచ్చినాం. సో ఇంకా మమ్మీ వాళ్ళు కూడా వస్తుర్రు. సో బావ, అచ్యుత, మన్విత, మమ్మీ, డాడీ, అన్న, అక్క, అత్తమ్మ, మామ. సో మేమందరం అయితే వచ్చినాం. సో మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు. అను గుండె అయిపోయిందా ఇది గుండు. సో టెంపుల్కి అయితే వెళ్తున్నాం. వాళ్ళకి ఫోన్ అలవట్లేదు. ఇంకా ఇక్కడనే బొట్టు పెట్టుకొని లోపలికి వెళ్ళాలి. ఇంకా మిగతా బొట్టు పెట్టుకోబెట్ట. చిక్కుం చిక్కుం చిక్కుం. మను వా. ఇంకా అచ్యుత కూడా బొట్టు పెట్టుకుంది. బాగున్నావు అచ్చు, నిజంగా బాగున్నావు. తీసుకున్నాం. మేమైతే ఇంకెళ్తున్నాం గుళ్ళకి. లెట్స్ గోయింగ్ టు టెంపుల్ దర్శనం. సో మేమైతే దర్శనం చేసుకొని వచ్చాం. ఫోన్ అలౌట్ లేదు టెంపుల్ లోపట్లకి. సో ఇక్కడ దాకానే అలౌట్ ఉంది ఫోను. సో మేమైతే ఎంతో మంచిగా అనిపించింది మల్లన్న స్వామి దర్శనం చేసుకోవడం. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడైతే మేము ఇంకా ఫ్యామిలీ మొత్తం ఫొటోస్ దిగుతాము. సో ఇక్కడ చూడొచ్చు అసలుకి. సో చాలా బాగా అనిపిస్తుంది. ఇవాళ మా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే అసలు టెంపుల్ దగ్గర బాగా అనిపిస్తుంది. సో ఫోన్ అయితే లోపలికి అలౌట్ లేకుండే ఇక్కడనే ఇంకా మేము. సో చిన్నమ్మకైతే పుట్టెంటికలు తీపిచ్చేసాం. అర్చనలు అన్నీ మంచిగా అనిపించింది. సో దేవుడు వచ్చినట్టుండు ఇతనికి. సో చూడండి. సో ఇక్కడ దేవుడు వస్తట్టుర్రు. ఇంకా అందరూ అయితే ఇక్కడ చూడొచ్చు. సో బోనాలు కూడా చేస్తారు.
లైక్ ఇక్కడ టెంపుల్ అవుటెన్స్ అది, సో ఎంట్రన్స్ ఇది. సో ఇంకా మమ్మీ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అందరూ వస్తారు. సో మేమైతే ఇంకా టెంపుల్కి ఇచ్చి బయటికి ఎగ్జిట్ అన్నమాట ఇది ఎగ్జాక్ట్. సో ఇక్కడ ఎగ్జిట్, సో ఇలా అని బయటికి వెళ్ళొచ్చు. సో ఇది టెంపుల్. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్. సో ఇట్లా అని వచ్చేసి ఇక్కడ దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఎగ్జిట్ అట్లకించి అనమాట. సో అక్కడ నుంచి వచ్చి మేము మొబైల్ తెచ్చుకున్నాం. మొబైల్ అలౌట్ లేదు కాబట్టి సో ప్రజెంట్ అయితే మేము ఇక్కడికి వచ్చేసి గుళ్ళకి పోయి వచ్చినావా? అయిపోయిందా దర్శనం? వావ్. సో మనీతది కూడా దర్శనం కంప్లీట్ మంచిగా. గుండు పిల్ల చెల్లు పిల్ల. సో అయిపోయింది అక్క దర్శనం అయితే. ఎలా జరిగింది? సో మేమైతే ఇంకా ఫొటోస్ దిగుతాం. మల్లికార్జున స్వామికి, మల్లికార్జున స్వామికి. నాకైతే దర్శనం అయిపోయింది. ఫోటో దిగాం ఒకటి. సో మాకైతే దర్శనం మంచిగా జరిగింది. సో మేమైతే అందరం ఫ్యామిలీ అందరం అయితే వెళ్తున్నాం. లెట్స్ గోయింగ్. సో మీకు ఫుల్ వీడియో అయితే వస్తుంది. సో నచ్చినైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ డుగు. ఇగో బాయ్ చెప్పు డుగు.